అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు హైదరాబాదీ స్పెషల్ రెసిపీ డబుల్ కా మీఠా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం చాలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చాలా ఈజీ పద్ధతిలో చాలా పక్కాగా హైదరాబాదీ స్పెషల్ రెసిపీని తయారు చేసుకుందాం. ఎన్నో చిట్కాలతో తయారు చేసుకున్న ఈ హైదరాబాదీ స్పెషల్ డబుల్ కా మీఠా చాలా రిచ్ టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఇలాంటి కొన్ని వంటలు నేర్చుకోవడానికి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈ వంట కోసం మనం వైట్ బ్రెడ్ తీసుకోవాలి. మీకు నచ్చిన ఏ కంపెనీదైనా ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ తీసుకోండి. ఇందులో సగం మనం చేసుకుంటున్నాము. ఇక్కడ నేను 9 స్లైసెస్ తీసుకుంటున్నాను. వీటికి సైడ్స్ మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటిని ఇలా స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసుకొని, ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఒక 15-20 నిమిషాలు ఇలా గాల్లో వదిలేయాలి. ఫ్యాన్ కిందన్నా వదిలేయాలన్నమాట. ఈ వంట తయారు చేసుకోవడానికి ముందు 3 ప్రిపరేషన్స్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ వేయించుకోవాలి, ఆ తర్వాత పాలని బాగా మరిగించుకోవాలి, తర్వాత పంచదార పాకం పట్టుకోవాలి. ముందుగా మొదటి ప్రిపరేషన్ చూద్దాం. ఒక కడాయి పొయ్యి మీద పెట్టి 200 గ్రాముల నెయ్యి పోసి వేడి చేయాలి. నెయ్యి వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇవి మనం ఆరబెట్టిన బ్రెడ్ స్లైసెస్, అప్పుడే మనకి క్రిస్పీగా చక్కగా వేగుతాయి అన్నమాట. ఈ విధంగా వేయించుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. రెండో స్టెప్కి కోవా కావాలి. ఇక్కడ నాకు కోవా లేదనమాట. దానికోసం నేను ఇంట్లో తయారు చేస్తున్నాను. దానికోసం 2 పాలపొడి ప్యాకెట్లు ఒక కడాయిలో వేసుకోవాలి. దానికి సగం వరకు మిల్క్ మేడ్ వేయాలి, అంటే కండెన్స్ మిల్క్ అనమాట. వీటిని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. కొంచెం యాలక్కాయల పొడి వేసి ఇది గట్టిపడేంత వరకు లో ఫ్లేమ్లో బాగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. అంతే, కోవా రెడీ అయిపోతుంది. ఇలా తయారైన కోవాని 2 పార్ట్స్గా చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక పార్ట్లో ఒక 100 ml కాచి చల్లార్చిన పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసిన కోవా కాబట్టి కొంచెం గమ్మీగా ఉంది. మీరు బయట తిరిగితే అది ఇంకా బాగా వస్తుందన్నమాట. తర్వాత ఒక చిన్న గిన్నెలో ఒక 2 టీ స్పూన్ల పాలు తీసుకొని కుంకుమ పువ్వు వేసుకొని నానబెట్టుకోవాలి. ఒకవేళ కుంకుమ పువ్వు లేకపోతే సాఫ్రాన్ ఫుడ్ కలర్ వాడుకోవచ్చు, అంటే ఆరెంజ్ రెడ్ కలర్. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని చిన్నగా కట్ చేసుకోండి. కాజు, బాదాం, పిస్తా మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే యాలక్కాయలు 1 టీ స్పూన్ పొడి వచ్చేంత వరకు దంచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు రెండో పార్ట్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతుంది. ఒక 1/2 లీటర్ పాలని ఒక చిన్న గిన్నెలో పోసుకొని మరిగించుకోవాలి. ఇవి కాచి చల్లార్చినవే. అందులో మనం తయారు చేసుకున్న కోవా మిక్సర్, యాలక్కాయల పొడి, అలాగే డ్రై ఫ్రూట్స్లో సగం వేయండి, సగం పైన గార్నిష్ కోసం ఉంచుకోండి. అలాగే కుంకుమ పువ్వు పాలు పోసేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఇది అయిపోయింది కదా. మూడో పార్ట్ పంచదార పాకం. ఇక్కడ నేను ఒక గ్లాసు అంటే 100 ml నీళ్లు పోస్తున్నాను. దీనికి 200 గ్రాముల పంచదార పోసుకోవాలి. ఈ విధంగా 2 గ్లాసుల పంచదారకి 1 గ్లాస్ నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో లేత పాకం వచ్చేంత వరకు మరిగించాలి. చూసారు కదా, ఈ విధంగా పాకం రావాలి. ఇది మరీ పర్ఫెక్ట్గా రావాల్సిన అవసరం లేదు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నవన్నీ కలిపి మళ్ళీ వండుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసుకున్న 3 ప్రిపరేషన్స్ రెడీగా ఉన్నాయి. మనం క్రిస్పీగా వేయించుకున్న బ్రెడ్ ముక్కలు, పంచదార పాకం, అలాగే కాచుకున్న పాలు. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో వేయించుకున్న బ్రెడ్ ముక్కల్ని వెడల్పుగా పరుచుకోవాలి. దాని మీద పంచదార పాకం పోసుకోవాలి. ఆ తర్వాత మనం మరిగించి పెట్టుకున్న పాలు పోసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడే పోసుకోవాలి. వీటిని పొయ్యి మీద పెట్టి దాదాపు 15 నిమిషాలు, అంటే ఈ పాలన్నీ ఎగిరిపోయేంత వరకు మూత పెట్టి మరిగించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు గరిటె పెట్టి కానీ బాండిని కానీ అస్సలు కదపకూడదు. కొంచెం మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలన్నీ ఎగిరిపోయేంత వరకు మరిగించుకోవాలి. చూస్తారు కదా, పాలు ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టాలి. చల్లారిన తర్వాత ఇలా కనబడుతుంది డబుల్ కా మీఠా. దీన్ని మీకు నచ్చిన సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. వేడిగా తిన్నా బాగుంటుంది, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తిన్నా చాలా బాగుంటుంది. ఎంతో రిచ్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇందాక మిగిల్చుకున్న కోవా అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఎంతో రుచికరమైన హైదరాబాదీ స్పెషల్ రెసిపీ డబుల్ కా మీఠా బక్రీద్ స్పెషల్ ఐటమ్గా మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఒకసారి మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.